ఆత్మకూరు పట్టణంలోని రహమద్ నగర్కు చెందిన జిలానీ అనే బైక్ మెకానిక్ కుమార్తె ఎస్కే హర్షియా 10వ తరగతి ఫలితాల్లో 563 మార్కులు సాధించి ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి స్థానంలో నిలిచింది. హర్షియా తండ్రి షేక్ జైలాన్ రఘునాథ్ సెంటర్లో ఒక సాధారణ బైక్ మెకానిక్. ఒక గదిని అద్దెకు తీసుకొని బైకులు రిపేర్ చేస్తూ తనతో పాటు మరికొంతమందికి రిపేర్ పని నేర్పుతూ ఉపాధి కల్పిస్తున్నాడు. తన వద్దకు వచ్చే కస్టమర్లను నవ్వుతూ పలకరిస్తూ డబ్బు కోసమే పనిచేయకుండా డబ్బులు ఉన్నా లేకున్నా మరమ్మతులు చేసి పంపుతున్నాడు. ఒక సాధారణ బైక్ మెకానిక్ కుమార్తె 563 మార్కులు సాధించింది అంటే నమ్మశక్యంగా లేదు. తండ్రికి తగ్గ బిడ్డ అన్న చందంగా తండ్రి కష్టాన్ని చూసిన కుమార్తె కష్టపడి చదివి భవిష్యత్తులో డాక్టర్ అయి తల్లిదండ్రులతో పాటు 10 మందికి వైద్యం చేస్తానని చెబుతోంది. తాను బైక్ మెకానిక్గా పనిచేస్తున్నప్పటికీ తన పిల్లలలోని ఉత్తమ ప్రతిభను గుర్తించి తాను ఎంత కష్టపడైనా తన పిల్లలను ఉన్నత స్థితికి చేర్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని చెబుతున్నాడు బైక్ మెకానిక్ జైలాన్. ఉత్తమ మార్కులు సాధించిన హర్షియాతో కుశల మీడియా ముఖాముఖి. నా పేరు ఎస్కే హర్షియా. మా నాన్న పేరు షేక్ జైలాన్. మా అమ్మ పేరు షేక్ ముబినా పర్వీన్. మా నాన్న బైక్ మెకానిక్. మా మదర్ హోమ్ మేకర్. నేను 10th క్లాస్ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో చదివినాను. పబ్లిక్ ఎగ్జామ్స్లో నేను 563 మార్క్స్ సంపాదించాను. ఇన్ని మార్కులు రావడానికి కారణం మా టీచర్స్, మా ఫాదర్, మా మదర్, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై ఫ్రెండ్స్. టీచర్స్ కూడా చాలా అభినందించినారు. ఇంత చూసినాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా హార్డ్ వర్క్ నేను ఇంత హార్డ్ వర్క్ చేయడానికి ఇంత సంతోషం లభించింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. రోజు మీరు ఎలా చదివేవారమ్మా? రోజు మేము 8 o'clockకి స్కూల్కి వెళ్ళే వాళ్ళము. 10th క్లాస్ కాబట్టి టీచర్స్ కూడా మాకన్నా తొందరగా వచ్చి బయట అందరినీ దూరం దూరం కూర్చోపెట్టి క్వశ్చన్స్ ఇచ్చి స్లిప్ టెస్ట్ పెట్టడము, అడగడం క్వశ్చన్స్ అలాంటివి చేసేవారు. ఇలా చేసినందువల్ల పబ్లిక్ ఎగ్జామ్లో మాకు చాలా ఈజీగా కూడా అనిపించింది. రోజు ఎన్ని గంటలు చదువుతారు? రోజు 8 hours. 8 hours అంటే మధ్యలో కూడా మాకు కొంచెం ఫ్రీ టైమింగ్ కూడా ఇచ్చేవారు. ఈవినింగ్ ఒక 1 hour మాకు స్టడీ అవర్ కూడా పెడతారు. టీచర్స్ ఫుల్ క్లారిటీగా చదివించేవారు. ఇంత కూడా డౌట్ లేకుండా ఏమైనా మీకే డౌట్స్ ఉంటే అడగండి అని కూడా చెప్పేవారు. పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా లైన్స్ కొట్టాలా, ఎలా రాయాలా, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలో కూడా అని చెప్పేవారు. సబ్జెక్ట్ ఇబ్బందిగా అంటే మ్యాథ్స్ ఉండేది. కానీ టీచర్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఇచ్చి మాతోనే చేపియడం వలన కొంచెం ఈజీగా అనిపించింది. ఇంకా సబ్జెక్ట్స్ అంటే టీచర్స్ బాగా చెప్పడం, ఇంకా గవర్నమెంట్ స్కూల్ కాబట్టి స్కూల్లో ప్యానల్స్ కూడా ఉండేవి. వీడియోస్ పెట్టి చూపియడము, ఇలా రాయండి అని లెసన్స్ చూపియడం, ఇలా చెప్పినారు. ఇంగ్లీష్ టీచర్ కూడా హ్యాండ్ రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు కాబట్టి మాకు హ్యాండ్ రైటింగ్ కూడా నేను బాగానే రాసిన. టీచర్స్ బాగా చెప్పేవారు. మేమే కొంచెం నెగ్లిజెన్స్ చేసిన టీచర్స్ బాగా చదవండి, మీ ఫ్యూచర్ ఇది పాడు చేసుకోకుండా ఉండండి అని చెప్పి చదివించేవారు. బాగా అందరు కూడా టీచర్ మాటలు విని చదువుకునేవారు. తరగతి గదుల్లో కాకుండా మిగతా టైంలో ఎలా మీకు మోటివేషన్ చేసేవాళ్ళు? మిగతా అంటే లైబ్రరీ పీరియడ్స్ అప్పుడు టీచర్స్ వచ్చి కొంచెం మోటివేషన్గా వాళ్ళ పాస్ట్ స్టోరీస్ గురించి చెప్పడము, మేము ఇలా చదువుకున్నాము, మీరు బాగా చదువుకోండి అని, బాగా పై స్థాయిలో ఉంటే మాకు సంతోషం అని చెప్పేవారు. ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవారు? ఇంట్లో అంటే నేను పొద్దున్నే 6 o'clockకి లేసేదాన్ని రోజు. ఇంకా పబ్లిక్కి అప్పుడు నేను ఒక 4 o'clockకి లేసి చదువుకునేదాన్ని. సపరేట్గా ఏమైనా ట్యూషన్ పోవడం కానీ మెటీరియల్ తీసుకోవడం కానీ అలా ఏమైనా ఉందా? ఏం ట్యూషన్కి కాదు, ఇంట్లోనే సెల్ఫ్ స్టడీస్. అన్నిటికీ ఒక టైం టేబుల్ లాగా పెట్టుకున్నాను. ఇది ఇంతసేపు అని అన్నిటికీ. ఏ సబ్జెక్టుకు ఎంత టైం పెట్టుకున్నారు? తెలుగు ఫస్ట్ నేను క్వశ్చన్ ఆన్సర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినాక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గ్రామర్కి ఒక 2 hours పెట్టుకొని గ్రామర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. మ్యాథ్స్కి కొంచెం 2 hours అలా ఎక్కువ పెట్టుకున్నాను. ఎన్ఎస్, పిఎస్ టీచర్స్ ముందు నుంచే క్వశ్చన్స్ ఇచ్చి చదివించేవారు కాబట్టి అది అంత టెన్షన్ లేదు. సోషల్ టీచర్ లెసన్లోనే మెయిన్ పాయింట్స్ చెప్పినారు. అందుకు అది ఓన్గా రాసే క్యాపబిలిటీ మాకు వచ్చింది. ఇప్పుడు మీ 10th క్లాస్ పిల్లలకు మీరు ఏం చెప్తారు? వాళ్ళు కూడా బాగా చదువుకోవాలి, బాగా హార్డ్ వర్క్ చేసి టీచర్స్ మాటలు వినడము, ఇది ఎక్కువ ఆటల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఆటలు కూడా ఆడాలి. కానీ ఇప్పుడు 10th క్లాస్ ఇంపార్టెంట్ కాబట్టి టీచర్స్ మాటలు వినడము, టీచర్స్ లెసన్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడము, నెక్స్ట్ ఇంట్లో ఎక్కువ టైం చదువుకి ఇవ్వడము, అలాంటివి చేయాలని సలహా ఇస్తున్నాను. హ్యాండ్ రైటింగ్ ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు? హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావడానికి మా కారణం ఇంగ్లీష్ టీచర్ లక్ష్మీ తులసి మేడం.
ఆయన సెవెంత్ క్లాస్ నుంచి మాకు కొంచెం హ్యాండ్ రైటింగ్ మీద 10th క్లాస్కి పోయేటప్పటికి మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అలా చెప్పి ముందు నుంచి హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేపించినారు. హ్యాండ్ రైటింగ్ సక్రమంగా లేకపోతే ఎగ్జామ్స్లో ఏమైనా ప్రభావం ఉంటుందా? సక్రమంగా ఉండడం అంటే టీచర్స్ ఆన్సర్ షీట్ ఎగ్జామ్ అయిపోయినాక కరెక్షన్ అయిపోయినాక ఆన్సర్ షీట్ మమ్మల్ని పిలిచి ఇక్కడ తప్పు చేసినావు, ఇప్పటికీ నేను మార్క్స్ తగ్గిస్తున్నా కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకుండా చూసుకో బాగా అని చెప్పేవారు. మీరు ఎన్ని మార్కులు వస్తాయనుకున్నారు 10th క్లాస్లో? నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని దాటి వెళ్ళకపోతే ఎలానో ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేను. ఎందుకు అనిపించింది అలా మీకు? కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫెయిల్ అయినాక ఏడుచుకుంటూ కూర్చోవడము, లేకపోతే ఎలానో ఉంటారు, ఇంకా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుంది. అందుకు ఇప్పుడు ఇన్ని మార్కులు వస్తాయనుకున్నారా మీరు? అసలు అనుకోలేదు. ఎన్ని మార్కులు వస్తాయనుకున్నారు అప్పుడే మనసులో ఏమన్నా? మనసులో అంటే ఒక 500 వచ్చినా చాలు అనుకున్నాను. ఫ్యూచర్లో మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? ఫ్యూచర్లో డాక్టర్ MBBS చదవాలనుకుంటున్నాను. ఎందుకు? మా డాడీ మా అమ్మ డ్రీమ్ కాబట్టి ఉంది. డాక్టర్గా అయ్యి అందరికీ హెల్ప్ చేద్దామని, ఏమైనా అందరికీ సహాయమో అలా చేద్దామని. ఇప్పుడు మెడిసిన్ అంటే చాలా ఖర్చుతో కూడుకుంది కదా, ఎలా చేస్తారు మీరు? దానికి ఒక టైం టేబుల్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేస్తే గనక అంతమంది ఇంత పెద్దగా డాక్టర్స్ అలా అవ్వలేరు. నేను కూడా హార్డ్ వర్క్ చేసి డాక్టర్ అవుతాను. మీ ఫ్యామిలీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాక మా అమ్మ మా నాన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. మీ నాన్న పని వర్క్ మీకు తెలుసా? మీ నాన్న ఏం పని చేస్తాడు? బైక్ మెకానిక్. మా డాడీ ఎంత కష్టపడుతున్నారో అది చూసి మేము ఇంత బాగా చదువుకొని వాళ్ళకి ఫ్యూచర్లో డాక్టర్గా అయ్యి వాళ్ళకి ఏం కష్టం లేకుండా చూసుకోవాలని. ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్లో అండి 563 మార్కులు రావడం మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా అనిపించింది. నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా అభినందనలు చెప్పినారు. నేను రిజల్ట్ వచ్చిన రోజే స్కూల్కి పోయి అందరికి స్వీట్స్ తినిపించినాను. టీచర్స్ అయితే చాలా సంతోషపడినారు. మా స్కూల్ పేరు నిలబెట్టినావు అలా చెప్పినారు. మా ఫాదర్ మదర్ కూడా మా పేరు నిలబెట్టింది అని కూడా చెప్పినారు. మరి ప్రభుత్వ పాఠశాలలో చదువు ఎలా ఉంది? అందరూ అనుకుంటున్నట్టు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా బెటరే. ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ హార్డ్ వర్క్ చేసి ఎడ్యుకేషన్ మీద బాగా చదివి వాళ్ళకు మార్క్స్ రావాలని చూస్తారు. కానీ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో మీరు దేంట్లో ఉన్నారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ దాని మీద ఆలోచించండి అని చెప్పడము. టీచర్స్ హార్డ్ వర్క్ చేసినాకనే మాకు చెప్పడము. నెక్స్ట్ అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏం బాగలేదు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ అక్కడ చాలా బాగుంది ఎన్వైరన్మెంట్ కూడా. టీచర్స్ పీటీ టైమ్ అప్పుడు ఆడిపియడము, మైండ్ ఫ్రెష్ గా ఉండడానికి యోగా చేపియడము, లైబ్రరీ బుక్స్ చదువుకొని మేము కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి పెద్దగా అంటే చిన్న కుటుంబం నుంచి పెద్దగా అవ్వడానికి వాళ్ళు ఎలా కష్టపడినారో ఆ బుక్స్ అవి చదివి మేము ఇన్స్పైర్ అయినాం కాబట్టి ఇంత దూరం వచ్చినాము అని అనుకుంటున్నాను. నా పేరు షేక్ జైలాన్. నేను బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాను. ఫ్యూచర్లో మా చిన్నతనంలో మాకు చదువు సరిగా లేక మాకు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి కుటుంబం ఇది చేసుకున్నాము. ఆ పరిస్థితి మాకు రాకూడదు అని, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కష్టపడి సంపాదించి దానిలో ఎంతో అంత జమ చేసుకొని పిల్లలకు బాగా చదివేయాలని నేను అనుకున్నాను. నా పిల్లలు కూడా బాగా చదువుతా డాడీ అని చెప్పినారు. కష్టపడి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, మాకు కూడా పేరు బాగుండాలా అని వాళ్ళకి చదివిస్తున్నాను. నా పెద్ద పాప హర్షియా మన గర్ల్స్ స్కూల్లో జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్లో 10th క్లాస్ రాసింది. దాంట్లో 563 మార్కులు వచ్చినాయి. మన ఆత్మకూరు మండలంలోనే గవర్నమెంట్ స్కూళ్ళలో ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఫ్యూచర్లో ఎంతైనా కష్టపడి ఆమె పై చదువులు చదివేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఆమె డాక్టర్ కావాలని కోరిక ఉంది. ఆమె ఫ్రీ సీట్ వస్తే తప్పకుండా డాక్టర్ చదివిస్తాను. ఎంతైనా ఖర్చు రాని ఇబ్బంది పడి అయినా సంపాదించి ఆమె డాక్టర్గా చేయాలని నా కోరిక. మీరు బైక్ మెకానిక్ కదా, మీ పిల్లల చదువు ఖర్చు ఎలా చేస్తున్నారు? అట్లానే కష్టపడి రోజుకి 10 గంటలు పనిచేసి బాగా సంపాదించి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ చదువుకి అయిన ఖర్చుని కంట్రోల్ చేసుకొని వాళ్ళ చదువుకి పెడుతున్నాను. మీ పాప ఇంటి దగ్గర ఎలా చదువుతుంటుంది? ఎగ్జామ్ టైంలో అయితే తెల్లవారుజామున 4:30కు లేచింది. 8 గంటల వరకు చదివి మళ్ళా స్కూల్ పోయి మళ్ళీ స్కూల్లో కూడా చదివి మళ్ళీ సాయంత్రం వచ్చి రాత్రి వరకు కష్టపడి బాగా చదివించి దేవుని దయ వల్ల అలా మార్కులు వచ్చినాయి. మీ పాపకు మార్కులు ఎక్కువ రావడం వల్ల మీకేమైనా ఎలా అనిపిస్తుంది?
చాలా ఆనందంగా ఉంది. ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే జనాలు చాలా చాలా చిన్న చూపు చూస్తారు. కానీ నేను చాలా మంది చెప్పినారు, "ఏం నువ్వు బైక్ మెకానిక్‌గా చేసి ఎంతో కొంత సంపాదిస్తావు కదా! ప్రైవేట్ స్కూల్‌లలో ఇడిసాక గవర్నమెంట్‌లో అంటే గవర్నమెంట్‌లో బాగుంది. చదువు కూడా బాగుంది. టీచర్స్ నేను ఎప్పుడు నా బిడ్డకి ఇడ్చడానికి పోయినప్పుడల్లా టీచర్స్ బాగా చదివిస్తుంటారు. నేను గమనిస్తుంటా. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన. ఈ మెకానిక్ పని నేర్చుకొని చాలా కష్టపడి ఎంతో ఎంతో సంపాదించి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, ఒక ఆఫీసర్ కావాలా, ఒక పై చదువులు చదివి పెద్ద ఆఫీసర్ కావాలనే కోరిక ఉంది. నా నేను కూడా చాలా కష్టపడి చదవాలనుకున్నా. అప్పుడు మా పరిస్థితులు బాగాలేవు. మా పేద కుటుంబము. చదవలేకపోయినాము. ఇప్పుడు మా పిల్లలు కూడా మా లెక్కనే ఎందుకు ఉండాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే దానికోసం కష్టపడి రోజుకి 4 మోటార్ సైకిళ్ళు చేసే బదులు 6, 7 మోటార్ సైకిళ్ళు చేసి కష్టపడి ఎంతో కొంత సంపాదించి వాళ్ళకి ఖర్చు పెడతాను. ఉన్నత చదువుల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే అప్పుడు ఎలా చేస్తారు? అప్పుడు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఫ్రీ సీట్ వస్తదని నేను అనుకుంటున్నాను. దేవుని దయ వల్ల వాళ్ళ టాలెంట్ నేను చూసినాను. ఖచ్చితంగా దేవుని దయ వల్ల వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తది. ఫ్రీ సీట్ వచ్చినాక పెద్దగా ఖర్చులేముండవు. గవర్నమెంట్ కూడా కొంచెం సహకారం ఉంటది. మేము కూడా కొంచెం ఆడ ఈడ కొంచెం చేసుకొని వాళ్ళకు ఇది చేస్తే వాళ్ళు చదువు అయిపోయినాక వాళ్ళకి ఉద్యోగం వస్తే కొన్ని డబ్బులు వస్తాయి కదా! అప్పుడు చిన్నగా ఇది చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ పిల్లల పైన మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఫుల్ 100కి 100 ఉంది. వాళ్ళ ఆశయము వాళ్ళ చదువు మీదనే ఉంది కాబట్టి అట్లా మంచి చదువు చదివిచ్చే పిల్లల కోసము ఎంతైనా కష్టపడాలా, ఎంతైనా వాళ్ళ పోరాడి అయినా వాళ్ళకి చదివించాలని నాకు కోరిక. ఇంట్లో సెల్, టీవీ అలాంటివి ఏమన్నా? వాళ్ళు అంతగా పిచ్చి ఏం లేదు సెల్లులది, టీవీది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఏమైనా వార్తలు, గీర్తలు ఉంటే చూస్తుంటారు. లేకుంటే చదువు మీద ఇది పెట్టుకుంటారు.